బుట్టాయిగూడెం మండలం కన్నాపురంలో హల్చల్ చేసిన పెద్ద పులి జాడ కనుక్కోవడానికి అటవీ శాఖ అధికారులు జల్లెడ పట్టారు. గత 5 రోజుల నుంచి పలు గ్రామాలలో ఆవులపై దాడి చేసిన పులి ఆదివారం కన్నాపురంలో వివేకానందకు చెందిన రైతు పొలంలో తిష్ట వేసినట్లుగా అధికారులు గుర్తించారు. డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. పులిని నిర్బంధించేందుకు 2 బోన్లను సైతం ఏర్పాటు చేశారు. కానీ ఎన్టీసీఏ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు పులిని నిర్బంధించే అవకాశం లేదన్నట్లుగా చెప్పుకొస్తున్నట్లు సమాచారం. ఎప్పటి వరకు మూగ జీవాలపై దాడి చేసిన పెద్ద పులి మనుషులపై దాడి చేస్తే పరిస్థితి ఏమిటని అడవి ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అడవులలోనూ పొలాల్లోనూ అటవీ శాఖ అధికారులు పులి ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కోయిలగూడెం మండలంలో పలు గ్రామాలలో పెద్ద పులి సంచారం గత 2 రోజులుగా ప్రకంపనలు సృష్టిస్తోంది. బిల్లిమిల్లి, దెప్పకాయలపాడు, మర్రిగూడెం, కిచప్పగూడెం, వంగబొత్తప్పగూడెం గ్రామాలలో పులి తిరుగుతుండటంతో స్థానిక ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. గత 48 గంటలుగా పులి సంచారం ఈ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుండటంతో గ్రామస్తులు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. రాత్రి వేళల్లో టార్చ్ లైట్లు పట్టుకుని కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొంది. కంటి మీద కునుకు లేకుండా పులి భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పులి సంచారంపై సమాచారం ఇస్తున్న అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. పులిని బంధించడానికి ఏర్పాటు చేసిన బోన్లు క్షేత్రస్థాయికి రాకుండా అటవీ శాఖ కార్యాలయానికే పరిమితం కావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పులి కదలికల గురించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాల్సింది పోయి అధికారులు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను సేకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై అటవీ శాఖ అధికారులు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పులి సంచారంపై మీడియాకు సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తూ గోప్యత పాటిస్తడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ పులి దాడిలో ప్రాణహాని జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని గ్రామస్తులు అధికారులను నిలదీస్తున్నారు. తక్షణమే అధికారులు రంగంలోకి దిగి పులిని బంధించాలని, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు వెంకటేశ్వరరావు అండి, కిచ్చపగూడెం. గత 10 రోజుల నుంచి పులి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతుంది. నిన్న మొన్న ఒక వారం రోజుల నుంచి రోజుకు ఒక ఆవుని తినేయడం జరుగుతుంది. అయితే ఫారెస్ట్ అధికారులకు తెలియపరచడం జరిగింది. దెప్పకాయలపాడు ఒక అతను చూడడం జరిగింది. అయితే ఫారెస్ట్ అధికారులకి తెలియపరచడం జరిగితే వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. బోన్లు ఏమి తెచ్చి దాన్ని బంధించడం జరగట్లేదు. ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా చాలా భయాందోళన చేస్తున్నారు. పొలాల్లో రావాలంటే కూలీలు కూడా ఎవరు రావడానికి ముందు జరగడం లేదు. ఒక వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. దాని గురించి మీరు అధికారులు దీని గురించి స్పందించాలి. నేను కాయకూర బాబురానండి, దెప్పకాయలపాడండి, కోయిలగూడెం మండలం అండి. కోనేటి గొట్టకాడ పులి మాకం వేసుకుని నిన్నడే తిరుగుతుంది సార్. దాన్ని పట్టుకుంటా కానీ ఫారెస్ట్ లో వస్తున్నారు కానీ చూస్తున్నారు కానీ దాన్ని ఏమి చేతలేదు. దాన్ని ఏమి చేయకూడదు అన్నారు. మళ్ళీ పైపెచ్చు దాన్ని బోన్లు తెచ్చాం, అయ్యి తెచ్చాం అన్నారు కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. మాకు వ్యవసాయానికి వెళ్ళే రైతులకి ఇదే దారికి వెళ్ళాలా. దీని మీద దగ్గర 200 ఎకరాల పంట ఉంది. వెళ్తాకి ఎవరో వెళ్ళనెత్తలేదు. వెళ్తాక ఎవడ మటుకాడు జడిచి పాలాడు వస్తలేదు, కూలాడు వస్తలేదు. ఎవడ మటుకాడు రానని ఇంటికాడే కూర్చుంటున్నారు. దాని గురించి గమనికి అంతా పట్టించుకుని దాన్ని గమని చూస్తారని తెలియజేస్తున్నాం సార్. తెల్లరగట్ల 5ంటికి వచ్చామండి. ఆనందబాబు గారిది పామాయిల తోటలో పాలు ఎత్తాక వచ్చామండి. ఆవులు కనపడలేదండి. కనపడకపోతే ఎంత నెతికితే పులిజాడలు కనపడి మాకు పులిజాడల్లాగా ఉన్నాయని డౌట్ వచ్చి అప్పుడు బాగా ఇవన్నీ పరిశోధించి మేము 3 మనుషులు తిరిగి నెతికితే ఆవును పట్టేసి షార్ట్కి లాక్కుపోయి తినేసిందండి పులి. ఓ దాన్నేమో దాడి చేసిందండి. మీరు ఈ నష్టపరిహారం మరి మట్టుకి ఇవ్వాలండి మాకు ఆవులకి. అదిని పులిని మట్టుకు పట్టుకోవాలండి.